అధిక బరువుతో చాలా మంది సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు. ఎంత ట్రై చేసినా బరువు తగ్గడం లేదని కంప్లైంట్ చేస్తూ ఉంటారు. అయితే మనం ఉదయం పూట తీసుకునే ఆహారాలు కూడా మనం బరువు తగ్గడానికి ఉపయోగపడతాయి. చాలా మంది అల్పాహారం మానేస్తూ ఉంటారు. ఇది చాలా పెద్ద తప్పు. బ్రేక్ఫాస్ట్ మానేయడం వల్ల బరువు తగ్గడం కాదు, పెరుగుతారు. అల్పాహారం రోజుల్లో అత్యంత ముఖ్యమైన భోజనంగా చెప్తారు. ఉదయం తీసుకునే ఆహారంతోనే రోజంతా తాజాగా ఉత్సాహంగా ఉంటారు. అల్పాహారం మానేయడానికి బదులు ఆరోగ్యకరమైన పోషకాలతో కూడిన భోజనం తినాలి. ఎందుకంటే బ్రేక్ఫాస్ట్ రోజుని శక్తినిస్తుంది. అల్పాహారం మానేస్తే ఆకలి పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇది బరువు పెరగడానికి దారితీయవచ్చు. బరువు తగ్గాలనుకుంటే మీ అల్పాహారాన్ని తప్పనిసరిగా చేర్చవలసిన ఆహారాలు ఏంటో తెలుసుకుందాం. బరువు తగ్గేందుకు ఓట్స్ బరువు తగ్గడానికి చాలా ఉపయోగకరంగా పనిచేస్తుంది. ఇందులో ప్రోటీన్, ఫైబర్, కాల్షియం, ఐరన్, మెగ్నీషియం, ఫాస్ఫరస్, పొటాషియం, ఫోలేట్ వంటి పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. దీన్ని తినడం వల్ల చాలాసేపు కడుపు నిండినట్లు అనిపిస్తుంది. ఈ విధంగా అతిగా తినరు. ఇది మంచి జీర్ణక్రియనికి కూడా అందిస్తుంది. ఆరోగ్యంగా ఉండడానికి సహాయపడుతుంది. రుచికరమైన ఓట్మీల్ తయారు చేసుకొని ఓట్స్ బరువు తగ్గడానికి అనేక ఇతర ప్రయోజనాలు అందిస్తాయి. ఇడ్లీ సాంబార్ చాలామంది ఇష్టంగా తింటారు. ఇది తినడానికి రుచిగా ఉండటమే కాకుండా చాలా ఆరోగ్యకరమైనది. ఇందులో ప్రోటీన్లు, ఫైబర్, కార్బోహైడ్రేట్స్, మినరల్స్ పుష్కలంగా దొరుకుతాయి. ఇడ్లీ సులభంగా జీర్ణమవుతుంది. తిన్న తర్వాత ఎక్కువసేపు ఆకలి ఉండదు. సాంబార్ మరింత ఆరోగ్యంగా ఉండడానికి కూరగాయలను చేర్చుకోవచ్చు. పప్పులు ఉండేలా చూసుకోవాలి. పప్పు తినడం ఆరోగ్యానికి ఎంతో మంచిదో అయితే అంత రుచికరంగా కూడా ఉంటుంది. ఇందులో ప్రోటీన్లు, పీచు పదార్థాలు, కాల్షియం, ఐరన్, మెగ్నీషియం వంటి పోషకాలు ఉండటం వల్ల శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. దీన్ని తినడం వల్ల ఎక్కువసేపు కడుపు నిండిన అనుభూతి కలుగుతుంది. ఆహారంలో పప్పు ఉండేలా చూసుకోండి. అతిగా తినకుండా నిరోధిస్తుంది. దోశలు లాంటివి చేసుకోండి. గుడ్లతో బరువు తగ్గవచ్చు. గుడ్లలో ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. ఇది పొట్టను ఎక్కువసేపు నిండుగా ఉంచుతుంది. బరువు తగ్గడానికి సహాయపడుతుంది. ప్రతిరోజు అల్పాహారంగా ఉడికించిన గుడ్లు తినండి. ఉడకబెట్టిన గుడ్లు కాకుండా మీరు ఆమ్లెట్ లేదా ఎగ్ బుర్జీని కూడా తినవచ్చు. ఆమ్లెట్ లేదా బుర్జీ చేసేటప్పుడు ఎక్కువ నూనెను వాడకూడదు. దీంతో మీరు బరువు పెరగవచ్చు. అల్పాహారం కోసం ఎగ్ శాండ్విచ్ ట్రై చేయండి. పన్నీర్ ఎంతో బెటర్. పన్నీర్లో ప్రోటీన్లు, కాల్షియం, ఆరోగ్యకరమైన కొవ్వులు పుష్కలంగా దొరుకుతాయి. మీరు బరువు తగ్గాలనుకుంటే మీరు మీ అల్పాహారంలో పన్నీర్ను చేర్చుకోవచ్చు. అనేక రకాలుగా తినవచ్చు. పన్నీర్ శాండ్విచ్ లేదా పన్నీర్ బుర్జీని తినవచ్చు. మీరు అల్పాహారంగా పన్నీర్ తింటే చాలా లాభాలు ఉంటాయి. ఇది బరువు తగ్గడమే కాకుండా శరీరానికి మంచి శక్తినిస్తుంది.